సో చైల్డ్హుడ్కి వెళ్తానని చెప్పేశారు. అండ్ కిరవాణి గారు, మీరు ఒకవేళ కనుక టైం ట్రావెల్ చేసి మీరు పెట్టినటువంటి ఏదైనా ఒక పోస్ట్ పెట్టకుండా ఉంటే బాగుండేది అనే టైంకి వెళ్ళాలనుకుంటే ఎటు వెళ్తారు? నేను పోస్టులు పెట్టకుండా ఉంటే బాగుండు అనుకునే దానికి టైం ట్రావెల్కి సంబంధం లేదండి. ఎందుకంటే పెట్టకుండా ఉంటే బాగుండేది నేను ఎప్పుడు అనుకోనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వదిలిస్తే టైం ట్రావెల్ చేయాల్సి వస్తే నేను 2018 ఆగస్టు 28వ తారీఖు వెళ్ళిపోతానండి. 18 ఆగస్టు 28కి వెళ్ళిపోయి నాకు ఎంతో ఇష్టమైన హరికృష్ణ గారిని పిలిచి, సార్ రేపు మనం కంపోజింగ్ పెట్టుకుందామండి, మీరు సినిమా ఏదైనా తీసుకోండి, నా దగ్గర మంచి ట్యూన్లు ఉన్నాయి, ఒక 2 రోజులు నాతో ఉండిపోండి, ట్యూన్లు వినిపిస్తాను, ఆయన్ని వినిపిస్తాను అనమాట. అప్పుడు ఆయన 29th జర్నీ చేయరు. నిజంగానే అంటే సమ్ డిసిషన్స్ ఎలా చేంజ్ చేస్తాయి అనే దానికి ఇది అంటే ఎందుకంటే నా ట్యూన్ అంటే ఇష్టం ఆయనకి. సరదా ఒక గెస్ట్ హౌస్ రండి, నేను ట్యూన్ వినిపిస్తాను అని అంటాను అనమాట టైం ట్రావెల్ చేస్తే. వెరీ నైస్ సార్. ఎస్ ఎస్ ఇలా లైఫ్లో చాలా మందికి చాలా ఇన్సిడెంట్స్ ఉండుంటాయి, అరే ఇది జరగకుండా మనం ఇలా వెళ్ళిపోయి ఉండుంటే బాగుండేది అని కదా. సారీ టు ఆస్క్, కానీ మీరు ఆ టైంలో ఎక్కడున్నారండి? యూఆర్ ఇన్ సమ్ షూటింగ్? ఓకే ఓకే. మార్నింగ్ అరౌండ్ 5:30 నేను జనరల్గా లేచి బాల్కనీలో కూర్చొని టీ తాగుతుంటాను. టీ తాగుతున్నప్పుడు ఐ గాట్ అ కాల్. శివాజీ అని డాడీతో ఆ రోజు ట్రావెల్ చేస్తున్నారు, ఆయన నుంచి కాల్ వచ్చింది. ఆయన ఏడుస్తూ ఉన్నాడు. సో ఐ డెంట్ అండర్స్టాండ్ ఏమవుతుంది ఏం శివాజీ అన్న మళ్ళీ ఇంకా కట్ అయిపోయింది. ఆఫ్టర్ దాట్ మా మావయ్య గారు ఫ్యాక్టరీ ఉందండి, ఫ్యాక్టరీ నుంచి ఎవరో ఒక ఎంప్లాయీ వాజ్ ట్రావెలింగ్ టు విజయవాడ. ఆయన ఫోన్ చేసి ఫొటోస్ పెట్టారు అలా. అప్పుడు రియాలిటీ